మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా సరైనవే అనిపించినా వాటి ఫలితాలు ఆశ్చర్య స్థాయిలో ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు స్నేహితుల ప్రభావం వల్ల ఇతరుల వినోద కార్యక్రమాల్లో చదువుపై నుండి ధ్యాస పక్కకు మళ్ళేటువంటి ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే ఖర్చులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దాంపత్య జీవితంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన వాదాపివాదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లను సూచించే విధంగా ఉన్నది. అందరికీ శుభాభినందనండి. ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వచ్చేటువంటి యోగకారకమైనటువంటి గ్రహాలేవి, అయోగకారకమైనటువంటి గ్రహాలేవి అనేది కూలంకుషంగా చర్చిద్దాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తరువాత గ్రహ సంచారం వలన ఏర్పడే శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా కుంభరాశి అనగానే మనకు టక్కుమని గుర్తొచ్చేది విశాలమైన దృక్పథము, మానవతావాదము, ఎప్పుడు కొత్తగా ఆలోచించే వినూత్నమైన నైజము. శని భగవానుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు సమాజ శ్రేయస్సు కోసం పరితపించే గొప్ప వ్యక్తులు. పాత మూస పద్ధతులను పక్కన పెట్టి ఎల్లప్పుడూ భవిష్యత్తు వైపు చూసే ఈ దార్శనికత, విజన్ ఉన్నవాళ్ళు. స్నేహానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే మీరు ఆపదలో ఉన్న వారికి ముందుగా సాయం చేయటానికి ముందుకు వస్తారు. మీ ఆలోచన చాలా స్వతంత్రంగా ఉంటాయి. ఎవరికి ఒత్తిడికి లొంగని ధైర్యం మీ సొంతం. ఎంతో లోతైన మేధస్సు, విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ బయటకు చాలా సింపుల్గా కనిపించి కేవలం కుంభరాశి వారికే చెందుతుంది. మీలోని అద్భుతమైన సానుకూల లక్షణాలే మీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా నవ్వుతూ ఎదుర్కొనే శక్తిని మీకు అందిస్తాయి. ఏప్రిల్ 2026 మీ జీవితంలో ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది, గ్రహ సంచారం మీకు ఎలా అనుకూలించబోతోంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ నెల మీకు మిశ్రమ ఫలితాలను అందించబోతోంది. కొన్ని విషయాల్లో మీరు చాలా ఓర్పుతో వహించవలసిన అవసరం ఉంది. సూర్యుడు ఏప్రిల్ 14 వరకు 2వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 3వ ఇంట్లోకి ఉచ్చ స్థితిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు, బుధుడు, శని మరియు రాహుకేతువుల సంచారం మీకు కొన్ని సవాళ్లను విసరబోతున్నాయి. 5వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు ఒక అద్భుతమైన రక్షకుడుగా మీకు అండగా నిలుస్తున్నాడు. కాబట్టి ప్రతికూలతను మీ అపారమైన విజ్ఞతతో ఎలా జయించాలో ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపార వ్యవహారాల్లో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ నెల కుంభరాశి వారు మీకు అత్యుత్తమమైన సహనాన్ని ప్రదర్శించేలా ఉంటుంది. కర్మస్థానాధిపతి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల మీకు అంత అనుకూలమైన స్థితిలో లేడు. అందువల్ల మీరు మీ ఆరోగ్యము లేదా పనిచేసే ప్రదేశంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా తోటి ఉద్యోగులతో, పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీకు మాటల పట్ల, మీరు ఉపయోగించే పదాల పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మీకు ఇష్టం లేని బాధ్యతలను లేదా మీ సంబంధం లేని పనులను మీ పై అధికారులు మీపై రుద్దే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ సమయంలో కోపగించుకుని వాదనలకు దిగటం కంటే చిరునవ్వుతో పరిస్థితిని అర్థం చేసుకుని ప్రశాంతంగా వ్యవహరించటం మీకు ఎంతో క్షేమకరం. 6వ ఇంటి పైన ఉద్యోగ స్థానంలో ఉన్న ప్రతికూల ప్రభావాలను ఎక్కువ కాలం ఉండవు కాబట్టి మీ ఉద్యోగానికి వచ్చే ముప్పు ఏమీ లేదు. కానీ మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఇక వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారు ఈ నెల ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార కారకుడైన బుధుడు ఏప్రిల్ 11 వరకు రాహుతో కలిసి 1వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆలోచనలు కాస్త గందరగోళంగా ఉండవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా సరైనవే అనిపించినా వాటి ఫలితాలు ఆశ్చర్య స్థాయిలో ఉండకపోవచ్చు. ఇక్కడే మీరు గురు భగవానుడికి అద్భుతమైన అనుగ్రహం లభిస్తోంది. గురువు 9వ దృష్టితో బుధునిపై పడటం వల్ల మీరు ఏదైనా కొత్త అడుగు వేసే ముందు మీ ఇంటి పెద్దల సలహాలు లేదా అనుభవజ్ఞుల మార్గదర్శకం తీసుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏప్రిల్ నెలలో కుంభరాశి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఈ నెల మీకు ఎంతో అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. విద్యాస్థానమైన 5వ ఇంట్లో గురు భగవానుడు తన స్వంత నక్షత్రంలో అత్యంత బలంగా ఉండటం వల్ల విద్యార్థులకు లభించిన ఒక గొప్ప వరం. మీలో నూతన విషయాలు నేర్చుకోవాలనే తపన, ఏకాగ్రత, జ్ఞాపశక్తి ఏమాంతం పెరుగుతాయి. కష్టమైన సబ్జెక్టులు సైతం మీరు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. 1వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అప్పుడప్పుడు స్నేహితుల ప్రభావం వల్ల ఇతరుల వినోద కార్యక్రమాల్లో చదువుపై నుండి ధ్యాస పక్కకు మళ్ళేటువంటి ప్రమాదం ఉంది.
ఈ సమయంలో మీ లక్ష్యాలను గుర్తు చేసుకొని మీ బద్ధకాన్ని వదిలి క్రమశిక్షణతో చదివితే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి గురు భగవానుడు అండ పూర్తిగా ఉంటుంది కాబట్టి విజయం తథ్యం. ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితులు మరియు ధన సంపాదన విషయానికి వస్తే ఈ నెల మీకు ఒక గొప్ప శుభవార్తను తీసుకురాబోతోంది. లాభాధిపతి అయిన ధనకారకుడైన సాక్షాత్తు మీ గురు భగవానుడు మీకు అత్యంత అనుకూలమైన స్థితిలో కొలువై ఉన్నాడు. దీనివల్ల మీ నెలలో మీరు ఆదాయ మార్గాలు అద్భుతంగా పెరుగుతాయి. మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. గతంలో మీరు చేసిన కష్టాలకు తగిన గుర్తింపు, అలాగే ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు, మొండి బకాయిలు ఈ నెలలో అనూహ్యంగా మీ చేతికి అందే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరంగా రాబడి ఎలాంటి డోకా లేదు. అయితే ఆదాయం ఎంత అద్భుతంగా ఉందో పొదుపు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానమైన 2వ ఇంట్లో శని, కుజుడు మరియు సూర్యుడు సంచారం వల్ల మీకు తెలియకుండానే ఖర్చులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. జేబులో డబ్బు వస్తుందంటేనే నీళ్ళలాగా ఖర్చయిపోయేట్లుగా కనిపిస్తోంది పరిస్థితులు. ఒక క్రమబద్ధమైన బడ్జెట్ వేసుకుని అనవసరమైన ఖర్చులు సమర్థవంతంగా మీకు మీరుగా అరికట్టండి. రాబడి బాగుంది కదా అని విలాసాలకు వెళ్ళకండి. అనవసరమైన కొనుగోళ్లు చెల్లకుండా భవిష్యత్తుకు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవడం మీ ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ముఖ్యం. ఇక వివాహితుల విషయానికి వస్తే సప్తమ స్థానం 7వ ఇంట్లో పైన రాహువు కేతువుల ప్రభావం నిరంతరంగా ఉండటం వల్ల ఏప్రిల్ 14 వరకు 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు శనితో కలిసి ఉండటం వల్ల దాంపత్య జీవితంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు 3వ ఇంట్లోకి ఉచ్చస్థితిలోకి రాగానే మీ సమస్యలు పటాపంచలై మీరు ఒకరినొకరు క్షమించుకొని ప్రేమతో మాట్లాడుకునేటువంటి అద్భుత సన్నివేశం కలగబోతుంది. ఏప్రిల్ నెల కుంభరాశి వారికి కుటుంబ జీవితము, గృహ వాతావరణాన్ని గురించి పరిశీలిస్తే మీ కుటుంబ స్థానం ఈ నెలలో చాలా సున్నితమైన దశను ఎదుర్కొంటోంది. 2వ ఇంట్లో ఏప్రిల్ 14 వరకు సూర్యుడు మరియు శని కలయిక వల్ల, తర్వాత ఏప్రిల్ 2 నుండి కుజుడు మరియు శని కలయిక వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన వాదాపివాదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. చిన్నపాటి చర్చలు కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. ఏప్రిల్ 11 తర్వాత బుధుడు నీచ స్థితిలోకి చేరటం వల్ల పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారవచ్చు. అయితే ఇక్కడ మీరు పాటించాల్సిన ఒకే ఒక అద్భుతమైన మంత్రం ఏమిటంటే పెద్దలను గౌరవించటం. ఎందుకంటే మీ కుటుంబ స్థానాన్ని గురువు భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి మీ ఇంట్లోని తల్లిదండ్రులు, వృద్ధులు లేదా గురువుల మాటలను పెడచెవన పెట్టకుండా వారి సలహాలను పాటిస్తే గొడవలన్నీ వెంటనే సమసిపోతాయి. ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ప్రేమ, వైవాహిక జీవితాల్లో పరిశీలిస్తే పంచమ స్థానాధిపతి అయిన బుధుడు ఈ నెలలో అత్యంత అనుకూలంగా లేనప్పటికీ ఆ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీ ప్రేమ జీవితాన్ని చాలా వరకు కాపాడుతాడు. నిజమైన ప్రేమలో పారదర్శకమైన మనసుతో ఒకరినొకరు అర్థం చేసుకుని జంటలకు ఈ నెల ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ కేవలం ఇతరుల ముందు గొప్పల కోసం, ఆకర్షణ కోసం ప్రేమను నటించే వారికి ఈ నెల కొన్ని అనుభవాలనే మిగులుస్తుంది, చేదు అనుభవాలను మిగులుస్తుంది. ఏప్రిల్ 19వ తేదీ తర్వాత ప్రేమకారకుడైన శుక్రుడు తన స్వంత రాశిలోకి అడుగుపెట్టడం వల్ల మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన వసంతం వికసిస్తుంది. మీ మధ్య బంధం మరింత బలపడేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ 19 తర్వాత అద్భుతమైన బంధాలు బలపడే అవకాశం ఉంది. ఇక గృహ జీవితంలో 4వ ఇల్లు గురించి చెప్పాలంటే ఏప్రిల్ 19 వరకు పరిస్థితులు సగటుగా ఉన్న తర్వాత శుక్రుని అనుకూలం వల్ల సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. వస్తువులు కొనటం, పండుగ వాతావరణం నెలకొనటం జరుగుతాయి. మీ ఓర్పు, శాంత స్వభావం కుటుంబ బంధాలను విచ్ఛిన్నం కాకుండా ఒక దారంలాగా కలిపి ఉంచే బంధంగా ఏర్పడుతుంది. ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఆరోగ్య స్థితి గురించి, శారీరక స్థితి గురించి పరిశీలిస్తే మీ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండటం ప్రాథమిక అవసరం. మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు ఏప్రిల్ 22 వరకు దహన స్థితిలో అస్తంగతంలో ఉండటం వల్ల మొదట ఇంట్లో రాహు సంచరించటం ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లను సూచించే విధంగా ఉన్నది. అంటే మనకి నోరు స్థానంలో శని, సూర్యుడు, కుజుడు కలిసి ఉండటం వల్ల మీరు కారము, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినాలనే కోరికని విపరీతంగా కలుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే, అజీర్తి వచ్చేటువంటి అవకాశాలు, ఉష్ణ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు సూచిస్తున్నాం. 14వ తేదీ వరకు
మీరు నోటి ద్వారా అదుపు చించుకోవాలి. బయట జంక్ ఫుడ్, నూనె పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది. సూర్యుడు ప్రథమ స్థానంలో బలహీనంగా ఉన్నందు వల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆసుపత్రి పాలయ్యే అవకాశం కూడా సూచిస్తున్నాం. ఖచ్చితమైన సాత్విక ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా యోగా లేదా నడక లాంటి వ్యాయామాలు చేస్తే మీరు ఈ నెలను ఆరోగ్యవంతంగా, ఉత్సాహవంతంగా ఆస్వాదించగలిగే అవకాశం ఉన్నది. కుంభరాశి వారికి ఏప్రిల్ 26లో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను సులభంగా తొలగించుకోవడానికి, గ్రహాల ప్రతికూలతలను జయించడానికి, విశేషమైన మానసిక ప్రశాంతతను పొందటానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు గమనిద్దాం. ఆదివారం రోజున దగ్గరలో దేవాలయానికి వెళ్ళి పీచుతో ఉన్న ఒక ఎండు కొబ్బరికాయని దేవునికి సమర్పించండి. ఇది మీ జాతకంలోని సూర్య రాహు దోషాలను పారద్రోలి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కానీ, ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం ద్వారా కానీ మీ దరిదాపుల్లో కూడా ఎలాంటి భయాలు, అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం లేదు. మహామృత్యుంజయ మంత్రం జపించుకోగలిగితే 1008 జపించండి ఈ మాసంలో మొత్తంలో. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుంభరాశి వారికి అపారమైన మేధస్సు, మానవతా దృక్పథం మీ నెలలో మీరు విజయవంతంగా, ఆనందంగా గడిపేలా చేస్తుంది. భవిష్యత్తు పట్ల మీలో ఉండే ఆశావాద దృక్పథాన్ని కొనసాగించండి. సుదీర్ఘమైన ఆత్మీయమైన సమాచారం మీకు ఆచరణాత్మకంగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ తర్వాత కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 20న అక్షయ తృతీయ రోజు కుంభరాశి వారు చేయవలసిన పనులు, జపించాల్సిన మంత్రము ఏంటంటే, మీరు చేయవలసిందల్లా రాములు సీతాదేవి ఉన్నటువంటి విగ్రహాన్ని అర్చించటము, అలాగే రామ అష్టోత్తరం చేసుకోవటము, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం మంచిది. అలాగే గుడిలో, అమ్మవారి గుడిలో కానీ, ఇలవైపు అయినటువంటి మీ గ్రామదేవతకి కానీ ఎర్రని వస్త్రాన్ని కానీ, పసుపు కుంకుమలు కానీ, ఎర్రని గాజులు కానీ సమర్పించడం వల్ల మీకు అక్షయంగా ఉండేటువంటి అమ్మ అనుగ్రహం కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ చిన్న పరిష్కారాన్ని చేసుకోండి. ఈ ఏప్రిల్ మాసం అంతా మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వృద్ధి రావాలని, తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు.